నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం పవిత్ర మాసం. మనకు అందించిన వారు అప్పరుసు రమాకాంతరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ధనుర్మాసం సూర్యుడు ధను రాశిలో ప్రవేశించే పుణ్య సమయం. మార్గశిర బహుళ పాడ్యమి అర్ధ నక్షత్రం మూలకార్తె ఇవాల్టి నుంచి భోగి పండగ వరకు పరమ పవిత్రమైన కాలం. ఈ సమయంలో ప్రకృతి తనను తాను అలంకరించుకొని ఆనందంగా శ్రీకృష్ణుణ్ణి చుట్టానికి వేచి ఉంటుందని సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు చెబుతోంది. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు మాధవుడు. భక్తులకు ఆధ్యాత్మిక ఫలాలు దక్కే సమయమిది. గోపకన్యలు ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేసి శ్రీహరిలో ఐక్యమయ్యారని భాగవతంలో ప్రస్తావన ఉంది. 5-9 శతాబ్దాల మధ్యకాలంలో జీవించిన ఆళ్వార్లు వైష్ణవ సంప్రదాయానికి అత్యంత ప్రాముఖ్యత కలిగించారని తమిళ భక్తి ఉద్యమ చరిత్ర చెబుతోంది. వీరంతా 108 వైష్ణవ దివ్య దేశాలను కొనియాడారు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు. వీరు రచించి పాడిన పాశురాలన్నీ 4000 కలిపి దివ్య ప్రబంధం లేదా 4000 ద్రవిడ వేదంగా ప్రాచుర్యం పొందాయి. 12 మంది ఆళ్వార్లలో 8వ వారు పెరియాళ్వారు. పూర్వాశ్రమంలో ఈయన పేరు విష్ణుచిత్తుడు. బాల్యం నుంచి వేదాధ్యయనం చేసి నిరంతరం దైవసేవ చేస్తూ జీవించాడు. తులసివనంలో లభించిన గోదాదేవిని పెంచాడు. యుక్త వయస్కురాలైన ఆమె శ్రీరంగనాథున్నే వివాహమాడాలనుకుంది. తండ్రి నోట వైష్ణవ కథలు వింటూ తాను ధనుర్మాస వ్రతం చేపడుతుంది. రోజు ఉదయమే చెరువుకు వెళ్ళి స్నానం చేసి తమ ఊరు శ్రీవల్లిపుత్తూరులోని రంగమన్నారు విగ్రహాన్ని శ్రీకృష్ణుడిగా భావించి తోటివారితో కలిసి తిరుప్పావై వ్రతాచరణ చేసింది. పొంగలి దద్దోజనం నివేదించింది. ఆపై ధనుర్మాసం చివరి రోజు గోదాదేవికి రంగనాథస్వామి వారికి వివాహం జరుగుతుంది. గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది. మార్గశిత్తింగల్ మది నిరైంద నన్నాళ్ అంటూ ప్రారంభమయ్యే తిరుప్పావై ధనుర్మాసం చివరి రోజు వట్కక్కడల్ కడెండ మాధవనై కేశవనై అంటూ ముగుస్తుంది. రేపల్లెలో గోపికలు కాత్యాయని వ్రతాన్ని నోచినట్టే గోదాదేవి తన పాశురాలతో శ్రీరంగనాథుణ్ణి కొలుస్తుంది. పత్తి పువ్వును విప్పుతూ పోతే పత్తి ఎలా విస్తరిస్తుందో ప్రతి పాశురానికి అంత విస్తారమైన అర్థం ఉంది అంటారు ఆచార్యులు. ఇందులో రామాయణ భారతాల సారం ఉంది. ఉపనిషత్ రహస్యాలు ఉన్నాయి. వైష్ణవాలయాలు ధనుర్మాసంలో ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంటాయి. విష్ణు సహస్రనామ పారాయణాలు, పాశురగణాలు, గీతా ప్రవచనాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ధనువు అన్న మాటకు ధర్మం అనే అర్థం కూడా ఉంది. ఈ మాసంలో ఆచరించే ధర్మమే మనల్ని మిగతా మాసాల్లోనూ కాపాడుతుందని, సత్య మార్గంలో నడిపిస్తుందని భక్తుల నమ్మకం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.